ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో ఆసక్తికరంగా సాగుతున్న ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 4 సంబరాలు. నిర్మల్ జిల్లాలో పిరమిడ్ మాస్టర్ కృషిని కొనియాడుతూ అభినందన సభ కార్యక్రమం. ప్రకాశం జిల్లా పొదిలి డిగ్రీ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. విజయనగరం జిల్లా జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2 days వర్క్ షాప్. గుంటూరు జిల్లా పవనపుత్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలోని వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో 7 రోజుల ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 4 సంబరాలను కోనసీమ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 4వ రోజున ఏరోబిక్ వ్యాయామం అనంతరం మాస్టర్ సంజయ్ కింగ్ బృంద సంగీత నాదంతో 3 గంటల పాటు నిర్విరామ ప్రాతకాల ధ్యానం జరిగింది. తదుపరి పత్రిజీ అమూల్యమైన దివ్యజ్ఞాన సందేశాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ శివ తదితరులు సాంగత్యంలో సజ్జన సాంగత్యం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మరియు పిరమిడ్ జగత్ ప్రాజెక్ట్ అధ్యక్షులు శోభారాణి మరియు స్వర్ణలత, ధ్యాన జగత్ మాసపత్రిక ప్రచురణకర్త ధ్యానరత్న కేశవరాజ్ తదితరులు స్వాధ్యాయం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ పలు అంశాలపై ప్రసంగించారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సంకల్ప శక్తి ద్వారా సంకల్ప సిద్ధి చేకూరాలంటే సంకల్ప శుద్ధి ఉండాలి. అంటే నేను ఏమి చేయాలి ఈ జీవితంలో. భీష్ముడు తన ప్రతిజ్ఞకు ప్రతీక అయ్యాడు. శ్రీరాముడు పితృవాక్య పరిపాలనకు ప్రతీక అయ్యాడు. సీత పతివ్రత తత్వానికి ప్రతీక అయింది. ప్రతి జీవితము కూడాను ఎంచుకున్న జీవితము సఫలీకృతము కావలే. దానికి సంకల్ప శుద్ధి ఉండవలే. సంకల్ప శుద్ధి ఉంటేనే సంకల్ప శక్తి వస్తుంది. సంకల్ప శక్తి ఉంటేనే సంకల్ప సిద్ధి అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా పిహెచ్డి తీసిన వెంటనే నాకు వచ్చేది, నా లోపల ఒక సందేహం ఉండేది. మేము మత్స్యకారులం, మరి నేను భగవద్గీత చదవడం ఏంటి, మేము ధ్యానం చేయడం ఏంటి, అసలు మాకు సాధ్యమేనా, ఎవరో గొప్ప గొప్ప వాళ్ళు చేయాలి అనే ఒక థాట్ ఉండేది అనమాట. అందులో ఇలా తీసినట్టే 4వ అధ్యాయం 36వ శ్లోకం ఉందనమాట. అపిసేదిసి పాపభ్యో సర్వభ్యో పాపకృతమా సర్వం జ్ఞాన ప్రవేణైవ వర్జనం సంతరిస్యసి. నువ్వెంత పాపాత్ముడు కంటే పాపాత్మ అయినను ఒక జ్ఞానం అనే చిన్న నౌక ద్వారా ఈ పాప సముద్రాన్ని ఈదచ్చు అని ఉందనమాట. అది మిత్రులారా, ప్రాజెక్ట్ పత్రిజీ పిరమిడ్ జగత్ 1.5 year మాత్రమే అయింది. ఇది స్టార్ట్ చేసి రిజిస్ట్రేషన్ అయ్యి 1 year మాత్రమే అయింది. అద్భుతమైన శరవేగంతో ముందుకు వెళ్తోంది. దీని ఉద్దేశం ఏమంటే ప్రతి గ్రామంలో ఒక పిరమిడ్ నిర్మించుకోవాలి మన పిరమిడ్ మాస్టర్స్. ఆ నిర్మించుకునే వాళ్ళకి పత్రిజీ పిరమిడ్ జగత్ ట్రస్ట్ అనేది ఒక 50,000 రూపాయలని ప్రస్తుతానికైతే డొనేట్ చేస్తుంది. ఫండ్స్ పెరిగిన తర్వాత ఇంకా పెంచడం అనేది ఉంటుంది అకార్డింగ్ టు ఫండ్స్. ఇప్పటి వరకు ఈ 1 yearలో 50 గ్రామాల్లో 50 పిరమిడ్స్కి 50,000 రూపాయల చొప్పున విరాళంగా ఇచ్చింది. ఈ ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 4 కార్యక్రమం 3వ రోజులో భాగంగా శాకాహారం మానవుని వ్యక్తిత్వ వికాసాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అని తెలియజేస్తూ ఎటువంటి ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి అను పలు అంశాలపై అవగాహన కల్పించారు సన్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య. సాయం సంధ్యా సమయంలో పిరమిడ్ ధ్యాన గీతాల మాస్టర్ పాండురంగయ్య వారి బృందంతో చక్కటి ధ్యాన గీతాలను ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శ్రీ నృత్య ప్రియ డాన్స్ అకాడమీ కండవల్లి వారి ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించి ఎన్నో పురస్కారాలు సాధించిన శ్రీ సాయి ప్రియ హాసిని సరస్వతి తదితరులు వారి చక్కటి అభినయ కౌశల్యాన్ని ప్రదర్శిస్తూ నృత్యం చేస్తూ అందరినీ తన్మయుల్ని చేశారు. ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యానికి ధ్యానం మూలం అవుతుంది. ధ్యానానికి మూలం శాకాహారమే అవుతుంది. మనం తీసుకున్నటువంటి శాకాహారం, వెజిటబుల్స్, కాయగూరలు, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు మన మనస్సు అవుతున్నాయి. ఎలాంటి కల్మషాలు లేని మనస్సుతో మాత్రమే పరిపూర్ణమైనటువంటి ధ్యానాన్ని మనం చేయగలుగుతాం. అందుకనే శాకాహార జగత్తు అని చెప్పేసి ఆయన తన నినాదాన్ని మీ అందరి ద్వారా చాటింపు వేయిస్తున్నారు. 12 ఆర్గాన్స్ మీద ఆధారపడి ఉంది మన శరీరంలో. 12 వ్యవస్థలు మాత్రమే ఉన్నాయి. 12 రకాల రోగాలు మాత్రమే ఉండాలి. కానీ 100 రోగాలు 100 రకాలు చెప్తున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? మనం సరిగా తినకపోవడం వల్ల, సరైన తిండి తినకపోవడం వల్ల వచ్చినాయి.
అందుకని మన శరీరంలో ఉన్న 12 వ్యవస్థల్లో 6 చేతుల్లో ఉన్నాయి. విజయవాడ కృష్ణలంక రాణిగారి తోట కోదండ రామాలయంలో మండల ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మండల ధ్యాన సప్తాహంలో భాగంగా 33వ రోజున మాస్టర్ శ్రీదేవి జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో ధ్యానులను పలు ప్రశ్నలు అడుగుతూ సరైన విశ్లేషణతో పలు అంశాలను విశదీకరించారు. తదుపరి ధ్యాన సాధన చేయించారు. జ్ఞానానికి ముందు ఒక జీవితం, జ్ఞానం తర్వాత ఇంకొక జీవితం, అంటే రెండో జన్మ. ఒకే జన్మలో 2 స్థితులు. ఎందుకంటే మీరు అంటే ఎవరు? మీ పేరేంటమ్మా? పద్మగారు. పద్మగారు అంటే ఒక శరీరమే, ఇంకేమైనా ఉన్నదమ్మా? శరీరం ఒకటే అనుకుంటున్నారు. మీరు ఎవరు అనుకుంటున్నారమ్మా? మీరు ఆత్మస్వరూపం. మీరు అంటే పద్మగారు అంటే ఒక పద్మానైనా శరీరం ఒకటైనా కాదు కదా. లోపల మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ, సర్వాత్మ అని కూడా అంటారు దాన్ని. ఇది అన్నిటి కలయికే. సో ఇక్కడ చాలా మందిని శరీర స్థితి దాటాక మనసు దగ్గర ఆగిపోతున్నాం. ఈ మనసును కూడా దాటాలన్నా, ఎందుకంటే మీ అందరికీ కూడా వచ్చిన సీనియర్ మాస్టర్స్ చెప్పుకున్నారు, ప్రాపంచికంగా మన అద్భుతమైన ఆనంద స్థితిలో ఉండాలి అంటే ఒక 21 పాయింట్స్ ఆచరించమని చెప్పుకుంటారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సాయి నివాస్ రెసిడెన్సీలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం 7 కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ యజ్ఞం కార్యక్రమం 16వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ వాసంతి, శ్రీనివాసరావు, విజయలక్ష్మి ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. నాలో మీకు సంబంధించినటువంటి ఏదైనా ఒక జ్ఞానమో ఒక కర్మ ఏదో ప్రింట్ అయిపోయింది. కాబట్టి అయితే ఇలా ప్రింట్ అయింది, మనకి నిజంగా ఈ కళ ద్వారానే అవి జరుగుతుందా? బాహ్యంగా చూసేటువంటి కళ ద్వారా చాలా మందికి కళ్ళు చాలా నార్మల్ గానే ఉంటాయి, కానీ వాళ్ళకేం కనపడదు. మన కళ్ళలాగే ఉంటాయి, కానీ వాళ్ళు అందులుగా ఉంటారు. అంటే ఈ బాహ్యమైనటువంటి కళ్ళు మనకి 20 కాదు 100 ఉన్నా కానీ ప్రయోజనం లేదు. లోపల ఒక అంతర్ ఇంద్రియం ఉంది. ఆ అంతర్ ఇంద్రియమే అసలైనటువంటి ఇంద్రియం. ఆ ఇంద్రియం ఏం చేస్తుందంటే మిమ్మల్ని, మీ రూపాలని, మీకు సంబంధించిన విషయాల్ని నా మెదడుకు చేరవేస్తుంది. చేరుకోగలుగుతాం. మిగిలిన క్రియలన్నీ, పూజలు, వ్రతాలు, దానాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా రిక్షా తప్పడం లాంటి. నల్గొండ జిల్లా కనగల్ గ్రామంలో అహింసా శాకాహార ధ్యాన ప్రచార కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ ప్రజలకు శాకాహార ప్రాముఖ్యతను వివరించారు. ఈ క్రమంలో జీవహింస మానాలంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలను పంచి శాకాహార ర్యాలీని నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో అభినందన సభ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ పిఎస్ఎస్ఎం మూల స్తంభాలైన పిరమిడ్ మాస్టర్స్ చేసిన కృషిని కొనియాడుతూ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజారెడ్డి, నీలకంఠం, హనుమంత్ రెడ్డి, గోవర్ధన్ రావులకు నిర్మల్ జిల్లా నూతన కార్యవర్గంచే సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ వర్మ, కార్యదర్శి శ్రీ మహేందర్ గౌడ్, కోశాధికారి శ్రీహరి, ఉపాధ్యక్షులు గంగాధర్ గౌడ్, నరసయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ శోభారాణి, సభ్యులు రాజాగౌడ్, కార్యవర్గ సభ్యులు శంకర్, కిరణ్, శారద, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిల్లోని డిగ్రీ కళాశాలలో ధ్యాన శిక్షణ తరగతులను మాస్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా మాస్టర్ సుబ్బారావు, విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పత్రిజీ ప్రబోధాలను విశ్లేషించి విశదీకరించారు. అందరితో సామూహిక ధ్యానం చేయించారు. రెండింటికి 20 రూపాయలు సాంబార్ ఫ్రీ అన్నాడంట. వీడు ఏం చెప్తున్నాడు? ఒక బకెట్ సాంబార్ నేను ఎత్తుకు వస్తుంది. యుక్తాహారమే కాదు మితాహారం కూడా తినాలి. మా అమ్మాయి చక్కగా నాకు టిఫిన్ పెట్టింది. ఏదో అభిమానం కొద్ది, అన్నయ్య ఇంకా అసలు వేసుకో, లేకపోతే మాస్టర్ ఇంకొంచెం వేసుకోండి. నేనేమన్నా అమ్మ చాలా తృప్తి పడ్డాను, హాయిగా
చాలు. మితాహారం మర్చిపోకూడదు. యుక్తాహారం తినాలి. అది కూడా ఎట్లా తినాలి? మితాహారే హితాహారే అని చెప్పింది శాస్త్రం. పత్రిజీ యుక్తాహారం గురించి చెప్పి, మితాహారం గురించి చెప్పి, అవసరమైతే నిరాహారం. జంతువులు సైతం పాటిస్తాయి. మీ ఇంట్లో పెంపుడు జంతువు కుక్క ఉంటే చూడండి, ఆ రోజు దాన్ని లోపల సృష్టి చేస్తే నిజానికి తను మాంసాహారం ఇష్టపడేదైనా ఆ రోజు నువ్వు మాంసం ముక్క ఎదురుగా పెట్టిన కూడా ఆహారాన్ని ముట్టుకోడు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ హేమలత విచ్చేసి అద్భుతమైన జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో అంతరంగ శోధనతోనే జీవితంలో మార్పు సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే ధ్యాన సాధన చేయించారు. ఎట్లా ఉంది? సకల జీవ నిర్జీవ పదార్థ రాసులతో, అన్ని పదార్థాలు జీవమున్నవి, శక్తి ఉన్నవి, శక్తి లేనివి అన్నీ కూడా రాసులతో కూడిన బ్రహ్మాండాన్ని పాడించుటలో, అంటే రాసులు పోసి ఉన్నాయంటే ఈ బ్రహ్మాండం అంతా. మనం ధర్మవరము, ఇంత పెద్ద ధర్మవరంలో మనది ఒక కొత్తపేటలో ఇంత చిన్న పిరమిడ్లోనే మనం ఇంతమందికి ఇన్ని ఆలోచనలు ఉంటే మొత్తం ఈ విశ్వం అంతా, ఈ బ్రహ్మాండం అంతా ఎంత జన సమూహం ఉంటుంది, ఎన్ని ప్రాణులు ఉంటాయి, ఎవరెవరి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ రాసులు పోసి ఉంటాయంట మన ఆలోచనలు. విజయనగరం జిల్లా జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 2 days వర్క్షాప్ కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సైన్స్ అకాడమీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి డాక్టర్ శివరామప్ప విచ్చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. అనంతరం శాస్త్రీయ ఆధ్యాత్మిక జ్ఞాన బోధ చేసి పరీక్ష నిర్వహించి సర్టిఫికేట్స్ అందజేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామం హనుమాన్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను మాస్టర్ శారద చాండ్రాయుడుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్స్ చంద్రకళ, రాజేశ్వరి విచ్చేశారు. ఈ నేపథ్యంలో 5 fingers కాన్సెప్ట్ మరియు ప్రకృతి సంకల్ప శక్తులను తెలియజేస్తూ తమ అనుభవాలను ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ఎక్కడ చీముకుంటున్నా, ఎక్కడ దోముకుంటున్నా కానీ మనకు నొప్పి అనేది వస్తుందా లేదా? ఒకసారి పరమాత్ముడు ఉన్నాడు అనేది లేదు, అంతలాగా వ్యాపించున్నాడు మనలో కానీ. అయినా కానీ ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని కొంతమంది అంటారు. హృదయంలో ఉన్నాడు, కంఠంలో ఉన్నాడు, మణిపూర్వకంలో ఉన్నాడు, అంటే మణిపూర్వకం అంటే బొడ్డు, ఈ విధంగా చెప్తుంటారు. అయినా కానీ ఏళ్ళకు దెబ్బ తగిలినా కానీ లేకపోతే అందరాని చోటు వీపుకు మనకు. గుంటూరు జిల్లా పెదపరిమ గ్రామం పవనపుత్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ తరగతులను మాస్టర్ సాంబశివరావు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాస్టర్ శ్రీనివాసరావు సాంగత్యంలో సజ్జన సాంగత్యం ధ్యానం చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ నరసింహారావు, ప్రకాష్ రావు, ధనలక్ష్మి, శివరావు తదితర ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని బొద్దులూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ తులసీదేవి హాజరు కానున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ ప్రకృతి వ్యాలీలో సమ్మర్ క్యాంప్ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నుండి 28వ తేదీ ఆదివారం వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో మొక్కలు నాటే కార్యక్రమం వంటి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలోని గుట్టపై గల శ్రీ కుబేర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ప్రాంగణంలో ఉగాది ధ్యానోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు జరగనుంది. ఈ ధ్యాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు శ్రీ లక్ష్మీ నరసింహ కుబేర స్వామి సేవా సమితి మరియు ధ్యాన కేంద్ర సభ్యులు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.